మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అంటే ఒక వెలిగిన తర్వాత కంప్లీట్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంటే ఆఫర్లు లేక, లేకపోతే కొన్ని అవమానాలు తట్టుకోలేక బయటకు వచ్చి వీటికి ఆన్సర్ చెప్పాలి వద్దు, అంటే కొన్ని రోజులు ఆగిపోదాం వద్దు ఫీల్డ్ లో అని చెప్పేసి మీరంతటి మీరే వచ్చిన ఆఫర్స్ వద్దనుకున్నారా? అసలు ఆఫర్స్ రాలేదా? ఏం జరిగింది? అంటే ఆఫర్స్ రాకపోవడం అంటే లేదు, నాకు అలా చెప్తున్నాను కదా. చేయలేదు కదా మీరు మధ్యలో? అసలుకి చేశాను కదా ఇప్పుడు సీతం వాకిట్లో. అదే తర్వాత చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా ఒకటి స్టార్ట్ అవుతుంది అనుకుంటా మాట. అంటే మధ్యలో 1 year అలా గ్యాప్ వచ్చింది తప్ప, అంటే లాక్డౌన్లో నేను చేయలేదు. లాక్డౌన్లో ఆఫర్స్ అడిగితే కరోనాకు భయపడి నేను చేయలేదు. అంటే మా రిలేషన్స్ చాలా మంది చనిపోయారు. నేను 2020 లాక్డౌన్ ముందు వరకు కూడా చేశాను. అంటే చెప్తాను కదా, నేను ఎక్కువ చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్క సీరియల్ అడిగితే చేయడం తప్ప, మరి నేను చెప్తాను కదా, నేను వెళ్ళి అడగక మనకు ఉండేది కాదు. ఇప్పుడు సుమన్ గారు చనిపోయిన తర్వాత మమతల కోవల్ చేశాను, స్వాతి చేశాను, సీతం వాకిట్లో సిరిమల్లి చెట్టు చేశాను, తాళి సీరియల్ చేశాను. ఇవన్నీ కూడా మధ్యలో జరిగాయి. కెవు కేక అనే ఒక ప్రొడక్షన్, నా ఓన్ ప్రొడక్షన్ యాక్చువల్లీ అది. ఓకే, అది నేను చేశాను. ఇవన్నీ జరిగాయి. బట్ ఏంటంటే కొంచెం గ్యాప్ అలా 1 year కొట్టి అలా ఓ ప్రాజెక్ట్ అవ్వడం అలా జరిగింది. ఈ 2020తో కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ కూడా నేను చేయనండి, ఏమనుకోవద్దు, ఆపేశాను. 2022 వరకు అసలు నేను చాలా ప్రాజెక్టులు వచ్చినాయి కానీ నేను ఏది కమిట్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ కరోనా గురించి. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అంటారు, ఇంకా బేబస్సంగా ఉంది కదా. నిజం కూడా అలాగే మా రిలేషన్ లో చాలా మంది చనిపోయారు. దాంతో చాలా భయం వేసేది. ఇంట్లో చాలా ఇంకంత మాస్కులు, అంత స్ట్రిక్ట్ గా ఉండడం, అంత బయటకు వెళ్ళకుండా ఇంకా అంత ఇదిగా ఉండేది. సరే కొంచెం కరోనా వేవ్ తగ్గాక చూద్దాం. ఈ లోపల నాన్నగారికి ఫిట్స్ రావడం, ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడం. ఇప్పుడు స్టార్ట్ చేశారా మళ్ళీ? అనుకోకుండా ఆయనకి ఇప్పుడు స్టార్ట్ చేశారా మళ్ళీ జర్నీ? చేస్తున్నాం కదా ఇప్పుడు. ఆల్రెడీ నిండు మనసులు ఆల్రెడీ జీ తెలుగులో కూడా నేను చేశాను. ఆల్రెడీ ఒక సీరియల్ కంప్లీట్ అయింది. జాబిలి కోసం ఆకాశం మళ్ళీ ఆ సీరియల్ ఒకటి చేశాను, అది అయిపోయింది. దాంట్లో చాలా మంచి క్యారెక్టర్, స్వాతి ముచ్చిలో కమల్ హాసన్ టైప్ క్యారెక్టర్, చాలా బాగా మంచి పేరు. అలానే ఉంటారులే కమల్ హాసన్ లాగా. చాలా షేడ్స్ ఉన్నాయి కదా. నవరసాలు ఇంటర్వ్యూ మొత్తం చూపిస్తున్నారు. ఏ రసం తీసుకోవాలి అర్థం కావట్లేదు మాకు. రసం తీసుకోండి. కానీ సీరియస్ లో యాక్ట్ చేసే వాళ్ళ దగ్గర చాలా తీసుకోవచ్చండి. కానీ ఎన్ని మీరు బాగా తీసుకుంటారు కదా, బాగా తీసుకుంటాడు. ఓకే, తీసుకున్నానేమో నెక్స్ట్. కానీ ఇప్పుడు ట్రై చేయండి, వస్తాయి మీకు డెఫినెట్గా. అదే మెయిన్ నా ప్రాబ్లం. అదే అప్పుడేమో మీరు భారీ అందగాడు కాబట్టి హీరోకి ఈక్వల్గా ఉంటారని పెట్టుండ్రు. ఇప్పుడు కొంచెం పొట్టగెట్టు వచ్చినాయి, కొంచెం హీరో సరిపోతుంది కాబట్టి హీరో కూడా పలసగా అయిపోయింది. పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్యారెక్టర్స్కి ఇబ్బంది ఉండదండి, ట్రై చేయాలంతే. అదే ట్రై చేయడానికి ఉన్నప్పుడు నిజంగానే నేను అందుకే అడిగింది మిమ్మల్ని. మీరు బ్రాహ్మిన్స్ అని కూడా అందుకే అడిగాను. అంటే మంచి కలర్ ఉన్నారు కాబట్టి, ఒకప్పుడు మంచి అందగాడు, మంచి హైట్ వెయిట్ కాబట్టి హీరోస్ కూడా యాక్సెప్ట్ చేయరు. అది స్క్రీన్ మీద మనల్ని కొంచెం దాటి ఆ హీరోస్ అంత మనం అందం ఎలా కాదు. అది మనం అది ఇప్పుడు ఏంటంటే మీకు సరిపోద్ది కొంచెం లైట్ గా వైట్ మీసం మీద టచ్ చేపించి ఇక్కడ టచ్ చేపిస్తే ఇప్పుడు అన్నకో నాన్నకో సరిపోతారు. అందులో యాక్టింగ్ బాగా చేస్తారు, కామెడీ బాగుంటుంది, గోదావరి జిల్లా స్లాంగ్ బాగొచ్చు మీకు. అవును, ఈసో స్లాంగ్ అయితే మనకు చాలా పెద్ద ప్రాబ్లం లేదు మీకు. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, అందమైన నాన్నగారు, ఈరోజు మన షో ద్వారా మీకు ఇచ్చేసాం. సో మీరు తీసుకోండి. బాగుంది భయ్యా. అంతే కదా, అడగండి. అదే నేను చెప్పినా కదా, నాకు ఉన్న మైనస్ అది. మనం వెళ్ళలేము, చేయలేము. అప్పుడేమో అలా, ఇప్పుడేమో మనం ఇంకెన్నాళ్ళు అయిపోయింది వెళ్ళి ఇంకేం అడుగుతాంలే అని ఒక సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ప్రాపర్టీస్ ఉంది అని సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ అని కాదు, ఎంతో బాగా సూపర్ రిచ్ అని కాదు కదా. ఓకే, మనకు మన నేచర్ లాగా కాదు. ఎంత మామూలుగా ఆశ ఉండేవాడికి ఎంత ఉన్నా ఇంకా ఆశ ఉంటుంది, అది వేరే విషయం. మంచి క్యారెక్టర్ ఒక 500 కోట్లు అయ్యో బాబాయ్. అప్పుడు సీరియల్స్లలో అంటే న్యూస్ నేను కూడా విన్నది, 100 కోట్ల దాకా స్కామ్లు జరిగినాయి సీరియల్స్ లో.
నేను ఏం చేసిన స్కామ్ అని నేను చాలా మీరుగా నేను అంటుంది అదే కొంతమంది నీకు కలిసి 500 100 కోట్లు ఉంటుందా అని నువ్వు అని మళ్ళీ నా స్కామ్ గురించి చేశారు అంటే అప్పుడు చాలా మంది ప్రాపర్టీస్ కొనేసుకున్నారు బయటికి వెళ్ళి వాళ్ళందరినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆ సంస్థల నుంచి బయటికి పంపించేశారు అని కూడా ఉంటది కదా న్యూస్ ఉంది అప్పుడు నేను అదే చెప్తున్నాను జరిగిందా ఇది తెలియదు విన్నారా మీరు? మనకు అది తెలియదు విన్నారా అసలు నేను వింటమంటే మరి ఎవరు సంస్థల నుంచి అంటే నేను ఎక్కడైనా జరిగిందేమో మరి నాకు తెలియదు. నేను ఒక సంస్థకు చేయలేదు కదా, నేను ఒక సంస్థలో చేయలేదు. అది ఇప్పుడు సుమన్ గారితో పరిచయం అంటే అంతవరకు ఫ్రెండ్గా పరిచయం తప్ప మన సంస్థలో మనం ఏమీ చేయలేదు. మనం ఏమి ఆ సంస్థకి క్రియేటివ్ హెడ్ కాదు, ఏమీ కాదు. నేను చేసినే లేదు, ఓన్లీ డైరెక్షన్ చేసాం అంతే. మనం అంతే ఓకే అంతే డైరెక్షన్ చేసిన డైరెక్షన్ రెమ్యునరేషన్ తప్ప. అదే చెప్తాను సుమన్ గారు, నేను నా ఇండస్ట్రీ రాకముందు నా ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు నా ప్రాపర్టీస్ అంతే ఉన్నాయి. ఓకే అది ప్రాపర్టీస్ అంటే పెద్ద ఏముంటది, పెద్ద మామూలుగా ఉందంటున్నాను. అంటే బతకడానికి పర్వాలేదు, ఓకే అంతే. ఒక ఫాదర్ 15 acres ఉంటుంది, అదే 15 acres ఇప్పటికే అంతే ఉంది. 15 ఎకరాల పొలం ఉంది అంతే. ఆ 15 ఎకరాల పొలం అంటే హైదరాబాద్ లోనా? కాదు, అక్కడ మా ఊర్లో. ఓకే హైదరాబాద్ లో నాన్నగారికి హైదరాబాద్ తో సంబంధం లేదు కదా. ఓకే నేను ఇండస్ట్రీకి రాకముందు అసలు నా చిన్నప్పటికీ పొలాలు ఉన్నాయి, నాన్నగారు కొన్న పొలం అంతే. సో ఇక్కడ మీరు ఇల్లులు అదే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అంతే. నేను కొనుక్కున్నదల్లా ఫ్లాట్ కొనుక్కున్నాను, కార్లు నేను కొనుక్కున్నాను, నా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాను ఇంతవరకునే. ఓకే అంతే తప్ప మనం ఏమి బయట జనం అనుకునే అంత అసలు జనం అనుకునే జరిగిపోయింది 1% కూడా ఏమి లేదు. ఓకే ఆ క్లారిటీ కోసం అడిగాను, తప్పుగా అనుకోవద్దు. ఆడియన్స్ కూడా మీకున్న క్వశ్చన్లు చాలా ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్లు ఆయన వచ్చారు ఫ్రెష్ గా క్వశ్చన్స్. నువ్వేమి ఇదో ఏ డౌట్లు అయితే ఉన్నాయో అడుగు. జనరల్ గా అనుకుంటారు కదా, సుమన్ గారితో మాట్లాడేసారంటే ఎన్ని కోట్లు ఎన్ని లాగేసారు అనుకుంటారు. సుమన్ గారికి ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లోనే నేనేమి నాకు సంబంధం కాదు అది. బట్ ఇప్పుడు మంచి హ్యాపీ లైఫ్ అండి. నేను ఉన్న దాంట్లో హ్యాపీగా వెళ్ళిపోతాను. నాకు అది అసలు మనకి ఎంతసేపు మనకు ఆర్టిస్ట్ అనేవాడికి ఏమిటో తప్ప నేనేంటో మంచి క్యారెక్టర్ చేయాలి, మంచి ఇది ఉండాలి, అలాంటి రికగ్నిషన్ కోసం చూస్తాను తప్ప ఫైనాన్షియల్ ఇది కోసం నేనేమి. ఎంత ఈటీవీలో మీ ఫస్ట్ రెమ్యునరేషన్ సుమన్ గారు ఇచ్చిన రెమ్యునరేషన్? 1500 పర్ డే అంతే. 2004లో ఆల్మోస్ట్ 20-21 years బ్యాక్. తక్కువే, అది తక్కువ. సో అంటే అందరికీ 2-5-3 అలా ఉండేది. మనం స్టార్టింగ్ మా మేనేజర్ మాట్లాడి అంతే. అదే నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు కూడా ఇప్పటికీ స్టిల్ ఎవరన్నా చెప్తే చేసేద్దాం అంటాను తప్ప రెమ్యునరేషన్ నాకు ఎంత కావాలి అంత కావాలి నేను చూడట్లేదు పెద్దగా. ఈటీవీలో టాప్ రెమ్యునరేషన్ సుమన్ గారిని కూడా డైరెక్ట్ చేసే రాకొచ్చారు కదా మీరు, అప్పుడు రెమ్యునరేషన్ అంటే తక్కువే, అది కూడా 15,000. 1500 నుంచి 15,000కి వచ్చారు అంతే. అంతే ఓకే. సో అప్పుడు ఆ రేట్లను బట్టి కొనుక్కున్నవి ఆ ఫ్లాట్ కానీ ఇవన్నీ అంతే కదా. కొంత డాడీ హెల్ప్ ఉంటుంది, అలా ఏదో సంథింగ్ కొనుక్కోవడం అంతే. ఓకే అంతేగాని మనం కోట్లు సంపాదించి లాగేసి అసలు అలాంటి నేచర్ లేదు లేదు మనకి. ఎందుకు అది ఎవడో చేసి లాగేసి మనం కష్టం చేసినా మనకు వస్తుంది. ఎప్పుడు కూడా మనం కష్టపడితే వస్తుంది, మనం చేసినాక అంతే, అంతవరకు చాలు. కానీ ఎవరెవరో చేసిన తప్పుడు కొంత మీ పేరుని రుద్దేశారు అంతేనా? రుద్రే ఉంది, సుమన్ గారు ఫ్రెండ్ కాబట్టి అందరూ బయట టాక్ ఉండొచ్చు అలా. మీ ఆర్టిస్టులకి చాలా మంది కొన్ని ఉంటుంది కదా, ఇది ఇంద్రనాగ్ అనగానే అమ్ము ఆయనకేంటి ఒక 500 కోట్లకు ఉంది, అప్పుడులోనే గట్టిగా 500 కోట్లు వినలేదు. కానీ ఇంద్రనాగ్ కూడా బాగా సుమన్ గారి దగ్గర అనే ఆ టాక్ బయట నడిచిన విషయం తెలుసు కదా. అదే చెప్పు, నేను అంటున్నాను కదా బయట టాక్ ఉంది. సో ఆ టాక్ ఈ రోజు మీరు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పెట్టేసారా? మనం చెప్పేస్తే చాలా నమ్మేస్తారేమో. ఎవరి పెర్సెప్షన్ వాడు ఎవరు ఏమనుకో మనం మార్చలేం. మనం ఇప్పుడు నేను ఎంత చెప్పినా వాడు అలా ఇంట్లో చెప్పాడు, లాక్కుండా ఉంటాడా, పిక్కుండా ఉంటాడా, రకరకాలుగా ఉంటాయి కదా. ఓకే నిజం, డబ్బు కూడా మితిమీరు ఉంటే కూడా ప్రశాంతత కూడా ఉండదండి. అన్నీ మనకు జరిగినట్టు ఉంటేనే ఇంత ప్రశాంతతగా ఉండగలం. మితిమీరు ఉంటే భయం వేస్తుంది, అమ్మో ఎక్కడి నుంచి వచ్చినాయి అని, ఏదో రైట్స్ జరుగుతాయి అయ్యని భయం ఉంటుంది. మనకి కరెక్ట్గా జరిగేదానికి ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఎవరు అలా అనుకోరు కదా. అది అయినా ఏదో ఒక మనిషి నుంచి లాగేసి పీకేసినంత మాత్రం మనకి ఏముంటుంది, ఎందుకు కదా అసలు అంత చేస్తుంటే సినిమాలు మీరే ప్రొడ్యూస్ చేసుకుని అంతే కదా. మరి నేనే చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఆయన కోట్లు నా హ్యాపీగా ఇలా చేయాలనుకున్నా నేను అలా డైరెక్షన్ చేసుకోవచ్చు లేదా మంచి డైరెక్షన్ పెట్టుకోవచ్చు, ఓ సినిమా తీసిన ఆనందం తీర్చుకోవచ్చు కదా. అదేమీ లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.